పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఆదిత్య, మన రాష్ట్ర ప్రజలు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎలా ఉన్నారు? చూసారా, ఇమ్మీడియట్ గా అమలు పరుస్తారు. మీలో ఉన్న గొప్పతనమే అది. కిందటి ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నామో లేదో, విశాఖ కాకుండా అందరినీ కలపండి అని చెప్పి. ప్రాజ్ఞులు మీరు. అందుకే బాగున్నారు సార్. అందరూ వెండి బంగారాల్లాగా దగదగలాడిపోతున్నారు. అదే, మనం ఇవాళ మాడుకోబేది కూడా కొంచెం వెండి బంగారం సంబంధించిందే. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆ బంగారం కింద పడి పైన పడి బంగారం కూడా వెండి కానీ దానివల్ల రాంగ్ టైంలో కొని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అలాంటి వారందరికీ నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? చాలా బాగుంది అయ్యా. ఆ, అలాంటి వాళ్ళు నేను కూడా ఉన్నాను మరి. అందరూ అయితే ఇలాగా ఆ, ఇంట్లో దొబ్బులు తింటున్న ఆ, భర్త మహాశయులందరికీ విజ్ఞప్తి ఏమిటనగా, స్టాటిస్టిక్స్ మనం తిట్లు తినే అంత బ్యాడ్ పొజిషన్లో లేం మనం అని మనకి నిరూపిస్తోంది అయ్యా. ఈసారి ఇంట్లో కానీ తిడితే, గత 42 సంవత్సరాల తాలూకా వెనక్కి వెళ్తే గోల్డ్ హ్యాస్ ఓన్లీ గివెన్ అ సిఏజిఆర్ ఆఫ్ 10.8%, ఇంక్లూడింగ్ దిస్ రైజ్. సంవత్సరానికి 10.8% సిఏజిఆర్ మాత్రమే గోల్డ్ ఇచ్చింది. 1983లోని 10 గ్రాములు 1850 ఉందిట, ఇప్పుడు 1,40,000 చిల్లర ఉంది. సిమిలర్లీ సిల్వర్ కూడాను హ్యాస్ ఓన్లీ గివెన్ 11.4% ఈవెన్ ఆఫ్టర్ దిస్ రైజ్. అంటే లాస్ట్ ఇయర్కి అయితే సిల్వర్ వాజ్ వెరీ పువర్ ఇన్ కంపారిజన్ చేసుకుంటే. సో 11%, 3,500 నుంచి కేజీ 1983లో ఇప్పుడు 3.5 లక్షల వరకు వచ్చింది. సో ఇంట్లో ఈసారి చెప్తే అంత మరీ మనం బాధపడిపోక్కర్లేదు. ఈ సిఏజిఆర్ మనం నార్మల్గా ఎందులో వేసుకున్నా కూడా సంపాదిస్తాము. కాకపోతే ఒకటి, వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి గరిట తిరగేస్తే 2 తినండి, పర్వాలేదు ఐ థింక్. బట్ ఎస్. ఒకవేళ మనం కంపారేటివ్లీ ఈక్విటీస్ ఎంత రిటర్న్స్ ఇచ్చినాయి, ఎక్కువ ఇచ్చినాయని చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు, ఆ షేర్ సర్టిఫికేట్లు ఏమైనా మేము పెళ్ళికి కట్టుకుని వెళ్తామా మేము అంటారు కదా. బంగారం వెండి ధరలు అటు ఇటు పెరగటం ముఖ్యంగా ఓవరాల్గా అయితే కనుక సంవత్సరంతో కంపేర్ చేస్తే బాగా పెరిగినాయి. ఈ మధ్యలో అయితే కనుక ఒకే వారంలో 20% పైకి 20% కింద కూడా వెళ్తున్నాయి. ఇదే కాకుండా ఈ మధ్య కొన్ని ముఖ్యమైన విషయాలు జరిగినాయి కదా. అంటే నిర్మలక్క బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి మనకు క్లారిటీ ఉంది బేసికల్గా. నెక్స్ట్ 1 ఇయర్లో వాట్ టు ఎక్స్పెక్ట్, అంటే ట్యాక్సేషన్ కావచ్చు లేకపోతే వేరేది కావచ్చు. అలాగే ఈ డాడీ ఆఫ్ ఆల్ డీల్స్ బిట్వీన్ మోడీ అండ్ ట్రంప్ అది కూడా అనౌన్స్ చేశారు కాబట్టి, అంటే అట్లీస్ట్ ఒక 3-4 నెలల క్రితంతో కంపేర్ చేసుకుంటే కనుక ద వరల్డ్ ఈజ్ లిటిల్ మోర్ ప్రిడిక్టబుల్ ఆర్ లిటిల్ లెస్ క్యావోటిక్. పాలస్తీనా, అది ఇజ్రాయెల్, అది కూడా వార్ ఆగింది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ కూడా పీస్ టాక్స్ నడుపుతున్నాడు ట్రంప్ భయ్య. కన్సిడరింగ్ ఆల్ దీస్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, ఒక మన మన పాడ్కాస్ట్ వినేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఎక్కువ మంది రీజనబుల్లీ యంగ్, అర్బన్, వెల్ ఎర్నింగ్ ప్రొఫెషనల్స్ వర్కింగ్ ఇన్ నాలెడ్జ్ ఎకానమీ టైప్లో ఉంటారు కాబట్టి ఈ డెమోగ్రఫిక్కి మనం ఏమన్నా ఇన్వెస్ట్మెంట్, పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఏమైనా చేంజెస్ చేయాలా, అది ఇవాళ టాపిక్. బహు చక్కటి టాపిక్ మీరు పట్టుకొచ్చారు ఈరోజు. సో ప్రేక్షకులకి, శ్రోతలకి, అందరికీ కూడా ఏంటంటే, ఇంతకు మునుపు వినుంటే మీరు యూ విల్ ఆల్ నో దట్ బోత్ ఆఫ్ us ఆర్ avid, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. దో వీఆర్ నాట్ ఎంతూసియాస్. ఎంతూజియాస్ట్స్ మేము ఇన్వెస్ట్మెంట్స్లో. అంతేగాని ఏదో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అనే అంత స్థాయి ఇద్దరిది కాదు మాది. బట్ వీఆర్ వీ బీన్ రీజనబ్లీ సక్సెస్ఫుల్ యాజ్ both of us. I would say we have bet the market through our own tukka method of investing. తోటి ఇన్ కేస్ ఎండింగ్లో మాట్లాడుకున్నాం యాక్చువల్గా ప్రొఫెషనల్ దీని గురించి అని చెప్పి. బట్ మీరు సిల్వర్ గోల్డ్ అన్నారు కాబట్టి కొంచెం దాని గురించి మాట్లాడుకోవడం బాగుంటుందేమో అని నా అభిప్రాయం. నాకు భయ్య ఏమంటారు? అవును, ఎందుకంటే ఈ కమర్షియల్స్, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే స్టాక్స్ సంబంధించి లేకపోతే ఇన్సూరెన్స్ సంబంధించి యూలిప్స్ కానీ, ఈ కమర్షియల్స్లో చెబుతూనే ఉంటారు ద పాస్ట్ పర్ఫార్మెన్స్ డజంట్ ఇండికేట్ ద ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ అని, ఇలా టైప్లో. అయినా కూడాను దోస్ హూ ఆర్ రిలేటివ్లీ న్యూ టు ఇన్వెస్టింగ్, ఈ పరుగు చూసి, బంగారం వెండి పరుగు చూసి ఇలానే ఉంటుందేమో అనేసి వాళ్ళ సేవింగ్స్లో సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ దీని మీద పెడతారేమో అని నా భయం.
అందుకని దాని గురించి మాట్లాడి దాని తర్వాత వేరే అంటే మిగతా పోర్ట్ఫోలియో ఎలా ఉండాలని మాట్లాడుకుందాం. సూపర్ సార్. మీరు ఎల్ఐసి క్యాప్షన్ లాంటి వారు, యోగక్షేమం వహామ్యహం లాంటి వారు. మీరు ఎప్పుడు కూడా అందరి మంచి తలుస్తారు కాబట్టి అక్కడ మొదలెడదాం. ఆ, మనది మెజారిటీ ఆఫ్ కొన్నాళ్ళ క్రితం ట్విట్టర్లో మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ కంట్రీ ఈస్ డ్రివెన్ బై ఫోమో. ఏదైనా మిస్ అవుట్ అయిపోతున్నామేమో అన్న ఫియర్ తోటే మన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారేమో అని నాకు, అంటే ఇదేదో మనం ఆలోచించుకుని, ఓహో, డస్ ఇట్ సూట్ మై రిస్క్ ఎపిటైట్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ సంథింగ్ విచ్ ఐ వాంట్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఆర్ నాట్ అని ఆలోచించుకుని, లేదా ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ అన్న మాట మన వాళ్ళలో ఇన్వెస్టర్స్లో చాలా మందికి లేదు అన్నది ఈజ్ ద ట్రూత్. ఎక్కడో ఒక దగ్గర నుంచి తీసేసి ఇందులో పెట్టేసి, ఇందులో తీసి ఇంకెక్కడో పెట్టేసి, అమ్మో ఆ ర్యాలీ మిస్ అయిపోతామేమో, క్రిప్టో మిస్ అయిపోతామేమో, అమెరికా మిస్ అయిపోతామేమో, కమోడిటీస్ మిస్ అయిపోతామేమో, ప్రశాంతత ఈలోపు మిస్ అయిపోతుందని చెప్పి ఈజ్ ది బేస్ ట్రూత్ దట్ ఐ హ్యావ్ డిస్కవర్డ్. ఓకే, సో ద ట్రూత్ ఈస్ దట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ మిస్డ్ దిస్ ర్యాలీ ఆఫ్ మెటల్స్. ఇది సిల్వర్ గోల్డ్ మాత్రానికే సంబంధించింది కాదు, అన్ని మెటల్స్ కూడాను ఆ, పెద్ద జెట్ వేసుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయి, కాపర్ హ్యాస్ గ్రోన్ లైక్ క్రేజీ, అన్ని ప్లాటినం ఆల్సో హ్యాస్ ఇంక్రీజ్డ్. ఎనీవే, మెటల్స్ అన్నీ కూడా పరిగెట్టి పరిపోయి. నా మెటల్స్ ఈజ్ అ సైక్లికల్ ర్యాలీ ఎప్పుడు కూడాను. కాకపోతే ఇంత పిచ్చి వచ్చేసినట్టు ఎప్పుడు కూడా గోల్డ్ సిల్వర్ అని మాట్లాడుకునే వాళ్ళం కాస్త సిల్వర్ గోల్డ్ అనే స్థాయికి సిల్వర్ ముందుకు వచ్చేసింది ఈసారి, ఇంకా మరి స్పెక్టాక్యులర్ రిటర్న్స్ తోటి. ఆ, మీరు అన్నట్టు వస్తుందేమో అని రిస్క్ అని కాదు, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది మొన్నట్లాగా ఏకంగా 7x 8x, ఇక్కడి నుంచి 7x 8x అంటే 22 లక్షలకి వెళ్ళిపోవాలి. సో ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అగైన్. అయితే ఎందుకు పెరిగింది? నార్మల్గా మెటల్స్ ఎప్పుడూ కూడాను, కొంతవరకు క్రిప్టో కూడా, మన క్రిప్టో ఎపిసోడ్లు 2 చేసాం, వాటిలో కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. దీస్ ఆర్ ఎ హెడ్జ్ అగెన్స్ట్ ద డాలర్. వెన్ ఎవర్ డాలర్ వీకెన్స్, దీస్ బికమ్ స్ట్రాంగ్. మెటల్స్లోకి డబ్బు మారుతుంది ఎప్పుడు కూడా, అంతే కదా, దాని తాలూకా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. అయితే డాలర్ ఇండెక్స్ హ్యాస్ బీన్ అట్ మల్టీ ఇయర్ లోస్ ఇన్ 2025. అగేనిస్ట్ ఇండియన్ రూపీ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ తోటి డాలర్ స్ట్రాంగ్ అయింది తప్ప, అంటే మనం ఇంకా వీక్గా ఉన్నామని అర్థం అనమాట. అది చెప్పడానికి నా ఉద్దేశం. ఇండియా, బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా ఆర్ టాప్ 4 ఎమర్జింగ్ ఎకానమీస్. ఈ నాలుగిట్లోనే ఇండియా 7.5% డిప్రిషియేట్ అయింది, మిగిలినవి 8%, 9% డిప్రిషియేట్ అయ్యాయి. సో మనతో పోలిస్తే వాళ్ళు ఇంకా అని అర్థం అనమాట, కోట శ్రీనివాసరావు చెప్పినట్టు. అయితే బట్ ద ట్రూత్ ఇస్ దట్ అగేన్స్ట్ గుడ్ కరెన్సీస్ లైక్ యూరో, పౌండ్ అండ్ యెన్, డాలర్ ఈజ్ అట్ మల్టీ ఇయర్ లోస్. చాలా వీక్గా ఉంది డాలర్. యూరో చాలా పెరిగింది, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సో డాలర్ పడింది కాబట్టి మెటల్ పెరిగింది అన్నది నిజం. మన ట్రంప్ మామ వచ్చి మొన్న ఏం చెప్పాడు ఆయన? హీ హిమ్సెల్ఫ్ యూజ్ ద సెంటెన్స్ సేయింగ్ డాలర్ ఈజ్ డిక్లైనింగ్ అనే మాట వాడేశాడు మొన్న ఒక మీటింగ్లో, 2026 January 1st. ఆ మాట వల్ల గోల్డ్ 18% పెరిగింది. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ వన్ వర్డ్, ఇన్ దట్ 1 week 18% పెరిగింది గోల్డ్. ఓహో, డాలర్ వీక్ అని చెప్పి ట్రంపే అన్నాడంటే ఇంకెంత వీక్ అయిపోతుందో అన్న ఉద్దేశంతో జనాలందరూ గోల్డ్కి వెళ్ళిపోయారు. సో బేసిక్గా వరల్డ్ తాలూకా లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద యూఎస్ డాలర్ యాజ్ అ సేఫ్ రిజర్వ్ ఎసెట్. సేఫ్ రిజర్వ్ ఎసెట్ ఎప్పుడు డాలర్లో ఉంచుకునే వాళ్ళు జనాలు, అది కాదు కాబట్టి మెటల్స్లోకి మారారు. అండ్ ఆ పిచ్చి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇట్ ఫెడ్ ఇట్ సెల్ఫ్ సైక్లికల్గా. లండన్ మెటల్ ఎక్స్చేంజ్ రోజు మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి ఈటీఎఫ్లు దయ వల్ల, అందరూ ఈటీఎఫ్లు కొనియడం వల్ల ఇంత లేస్ ఆర్డర్ బుక్ తోటి వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కొనియడం మొదలెట్టారు ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దట్ ఆర్డర్ బుక్. దానివల్ల ఏమైంది? దే దెమ్సెల్స్ ఇంక్రీజ్ ద ప్రైస్. అంటే మీరు నేనే ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాం బేసిక్గా. సో మెటల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇంకొంచెంసేపు ముందుకెళ్ళాక ఎలాగో మాట్లాడుకుందాం. సో ఈటీఎఫ్స్ వల్ల సిల్వర్ పర్చేస్ బికమ్ ఎ విషియస్ సైకిల్, బికాస్ ఆఫ్ విచ్ ఇట్ సడన్లీ కెప్ట్ ఎక్స్ప్లోడింగ్. దెర్ ఇస్ నో రియల్ రీజన్ ఫర్ సిల్వర్ టు గో దేర్. ఓకే, రూపీ డిప్రిషియేషన్ వల్ల మనకి డాలర్ మీద ఉన్న ఇంపాక్ట్ ఇండియాలో, దెర్ ఇస్ అ స్టాటిస్టిక్ విచ్ సేస్ దట్ ఇఫ్ రూపీ డిప్రిషియేట్స్ బై 1% అగైన్స్ ద డాలర్, 1% అంటే 90లో ఉన్నాం కాబట్టి రఫ్గా ₹1 అనుకోండి, ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ 500 to 700 గోల్డ్ ప్రీమియం ఆన్ అన్ ఔన్స్. సో ఇమీడియట్గా అంత ఇంపాక్ట్ గోల్డ్ మీద, బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్ గోల్డ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద వరల్డ్ మార్కెట్ కాబట్టి ఇంపోర్ట్ చేస్తున్నాము. తర్వాత మచ్ ఆఫ్ అవర్ గోల్డ్ ఇస్, ఇప్పుడు మెటల్స్ అన్నీ కూడాను ఇట్ ఇస్ దే ఆర్ కంట్రోల్డ్ బై ద డాలర్ కాబట్టి. సో యాజ్ రూపీ కీప్స్ వీకెనింగ్ అగైన్స్ ద డాలర్, గోల్డ్ ప్రైస్ కీప్స్ ఇంక్రీజింగ్. ఎలా అయితే క్రూడ్ ఆయిల్ సేమ్ విషయం, మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ తాలూకా బ్యాలెన్స్ ఇస్ ద సేమ్ విషయం. యాజ్ రూపీ కీప్స్ బికమింగ్ వీకర్, వీ కీప్ లూజింగ్ బ్యాలెన్స్ టిల్ట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అక్కడి నుంచి కంట్రోల్ అయిన మెటల్స్ కాబట్టి. జియో పొలిటికల్ షాక్స్ పరంగా థ్యాంక్స్ టు ట్రంప్ 2025 వాజ్ అ స్పెక్టాక్యులర్లీ బ్యాడ్ ఇయర్. విపరీతమైన షాక్లు ఇచ్చాడు. ఏ వారం ఎలాగుంటుందో బ్రహ్మానందం అదేదో సినిమాలో ఇలాగ హాస్పిటల్ దగ్గర కూర్చుని స్విచ్ చేసినట్టు ఆపినట్టు అలా బిహేవ్ చేశాడు ట్రంప్ మామ. సో ఆయన జియో పొలిటికల్ షాక్స్ ఆర్ ద రీజన్ ఫర్ 20% అట్లీస్ట్ ఆఫ్ గోల్డ్స్ రైజ్ ఇన్ 2025 అని చెప్తున్నారు. అంటే దెర్ ఇస్ నో ఫండమెంటల్ రీజన్.
జస్ట్ జియోపొలిటికల్ షాక్కి ఇంపాక్ట్ వల్ల 20% ఇంపాక్ట్ అయింది గోల్డ్ అని చెప్పి. సిల్వర్ది లాస్ట్ 5 years నుంచి కన్సిక్యూటివ్గా సిల్వర్ యూసేజ్ హ్యాస్ బీన్ మోర్ దాన్ మైనింగ్. సో మోర్ సిల్వర్ ఇస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ. సిల్వర్ తాలూకా యూజ్ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇస్ మోర్ ఇన్ ఇండస్ట్రీ అండ్ నాట్ యాజ్ అన్ ఆర్నమెంట్ అన్లైక్ గోల్డ్. సో సిల్వర్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో బ్యాటరీల్లో కానీ లేకపోతే సోలార్ ప్యానెల్స్లో కానీ ఇవి చాలామంది చూసే ఉంటారు. అది ఇప్పుడు పెరిగిపోలేదు, లాస్ట్ 5 years నుంచి కూడాను ఎంత మైన్ అవుతుందో కన్నా కూడా ఎక్కువ ఇండస్ట్రీలో యూజ్ అవుతుంది. అలా అయితే ఎప్పుడో పెరిగిపోయి ఉండాలి సిల్వర్ తాలూకా లెక్క, పెరగలేదు అది. అది అలా అబ్జర్వ్ అయిపోతుంది, అబ్జర్వ్ అయిపోయింది కాస్త సడన్గా ఎక్స్ప్లోడ్ అయింది. ఎందుకంటే జనాలకు సడన్గా భయం వేసింది, అమ్మో రేపు ఉదయం కానీ డాలర్ పడిపోతే మన పరిస్థితి ఏంటి, వేర్ విల్ అవర్ మనీ బి అని చెప్పి. విచ్ ఇస్ అగైన్ ట్రిగర్డ్ బై చైనా తాలూకా టైట్నింగ్ ఆఫ్, వాళ్ళు ఇమీడియట్గా దే టైటెండ్ దేర్, ఏదైనా చైనా మీద డిపెండ్ అయ్యి ఉంది కదా గ్లోబల్ మార్కెట్ చాలా వరకు ఇప్పటికి కూడా. సో దానివల్ల సిల్వర్ది పెరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్కి ఒక రేషియో ఉంది. గోల్డ్ సిల్వర్ రేషియో హిస్టారికల్లీ వాజ్ అరౌండ్ 60. ఇట్ ఈస్ అరౌండ్ 60 గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో. అది సిల్వర్ ఎన్నాళ్ళు అలా పడుకుండిపోయిందంటే చాలా మందికి గుర్తుంటుంది, 50,000, 70,000, 80,000, 70,000, 60,000 ఆ చుట్టుపక్కల సిల్వర్ పడుకుండిపోయింది, సంవత్సరాల తరబడి పడుకుండిపోయింది, చాలా సంవత్సరాలు. గోల్డ్ కెప్ట్ రైజింగ్, 30,000-40,000 నుంచి గోల్డ్ ₹1,00,000 వరకు వితౌట్ సిల్వర్స్ పార్టిసిపేషన్ రైజ్ అయిపోయింది. దానివల్ల ఏమైంది, దిస్ రేషియో గాట్ స్క్యూడ్ టు 105 ఇన్ గోల్డ్స్ ఫేవర్. అయితే దిస్ వాజ్ ఇన్ April 2025. నౌ ఇట్ ఇస్ బిలో 60 బికాస్ ఆఫ్ సిల్వర్స్ మెటీరియల్ రైస్. సో బేసిక్గా సిల్వర్ హ్యాస్ కమ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్, తన యారోగెన్సీ, తన కరెన్సీ తన వెనక్కి తెచ్చేసుకుంది అనమాట. గోల్డ్కి అగెనిస్ట్గా నువ్వు ఒక్కటి వెళ్ళిపోవడం కాదు, ఇద్దరు దేకో మేరా రౌడీజం మేరా సెటిల్మెంట్ అని చెప్పి పరిగెట్టడంతో అక్కడికి వచ్చి ఆగింది. అయితే టార్గెట్స్ ఆఫ్ మోస్ట్ అనలిస్ట్స్ అన్నిటిది యావరేజ్ తీశాను సార్. యావరేజ్ టార్గెట్ ఆఫ్ గోల్డ్ ఇన్ 2026 రైట్ ఫ్రమ్ జేపీ మార్గన్ దగ్గర నుంచి సిఎంఆర్ జ్యువెలరీ వరకు ఉన్న వాళ్ళందరిది కంపైల్ చేసి ఒక యావరేజ్ తీశాను. నిజంగానే తీస్తే 2026లో టార్గెట్ ఆఫ్ గోల్డ్ ఏం చెప్పారు, 1.5 to 1.55 lakhs బై దిస్ ఇయర్ ఎండ్ ఈజ్ ది యావరేజ్ కన్సెన్సస్. అందులో బెస్ట్ కేసులో బాగా ఆప్టిమిస్టిక్గా ఉన్న వాళ్ళు 1.75 ఇచ్చారు, విచ్ ఇస్ ది హైయెస్ట్. బాగా పెసిమిస్టిక్గా ఉన్న వాళ్ళు 1.3 ఇచ్చారు. బట్ అందుకు యావరేజ్ కేమ్ టు అరౌండ్ 1.5. సో విచ్ మీన్స్ ఇట్ ఇస్ కరెంట్లీ అట్ అరౌండ్ 1.4 సంథింగ్ యాజ్ ఆఫ్ నౌ ఇవాళ. సో దానివల్ల ఏంటి, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. పెద్దగా ఇంకా గోల్డ్ ఈ సంవత్సరం పిచ్చెక్కేస్తుంది అనే ఉద్దేశం కాదు. లెట్ us టాక్ అబౌట్ ది మోర్ ఎక్సైటింగ్ మెటల్ ఇన్ టుడేస్ వరల్డ్, సిల్వర్. సిల్వర్ది అసలు యాక్చువల్గా ఈ టార్గెట్లు లేవు, ఇవందరూ రివైజ్ చేశారు. నో వన్ ఎక్స్పెక్టెడ్ సిల్వర్ టు రైజ్ లైక్ దిస్. సో దట్ మీన్స్ దట్ నో వన్ కెన్ ప్రిడిక్ట్ ఇఫ్ సిల్వర్ గోస్ టు 10 lakhs టుమారో ఆల్సో. పిచ్చిలో ఉన్నాం కాబట్టి, ఫోమోలో ఉన్నాం కాబట్టి అవ్వదు, వెరీ లిటిల్ ప్రాబిలిటీ, బట్ యూ నో వాట్ ఐ మీన్. సిల్వర్ తాలూకా మోస్ట్ ఆప్టిమిస్టిక్ టార్గెట్ వాజ్ 3.4 lakhs, which we already hit last week. So most optimistic target దాటిసాం మనం ఆల్రెడీ, సో అప్పర్ టార్గెట్కి. అయితే అది రాగానే సిల్వర్ది ఇంకొంచెం రివైజ్ చేసి ఒక 20 to 30% ఇంకా కూడా బికాస్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ ఆర్డర్స్, స్పిల్ ఓవర్ ఆర్డర్స్ రావచ్చు అనే లోపే సిల్వర్ ఏకంగా ₹1,00,000 పైన కొట్టేశారు. వెనక్కి వచ్చింది కొంతవరకు జనాల్లోని. ఇప్పుడు మళ్ళీ చిన్న రైజ్ వచ్చింది, ఐ థింక్ 2.7, 2.8 చుట్టుపక్కల సిల్వర్ వెళ్తుంది. సో ది ఐడియల్ వే టు హ్యాండిల్ దిస్ ఈజ్ నాట్ టు గెట్ ఇన్ టు ఈటీఎఫ్స్ ఆర్ టు బై ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నౌ, అన్లెస్ యూఆర్ గెటింగ్, పెళ్లి చేస్తున్నారు గోల్డ్ కొనాలి లేకపోతే వెండి కొనాలి అంటే యూసేజ్ కోసం అయితే తప్ప, రైట్ నౌ కొనడం ఫర్ ఇన్వెస్ట్మెంట్ సేక్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ అట్ ఆల్. దానికన్నా దెర్ ఆర్ బెటర్ వేస్, దెర్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ పీపుల్ హ్యావ్ రీసెంట్లీ డిస్కవర్డ్. ఆన్లైన్లోని దెర్ ఆర్ వెబ్సైట్స్ లైక్ గుల్లక్, జార్ ఇలాంటి సైట్లు ఉన్నాయి, విచ్ గివ్ యూ డైరెక్ట్గా మెటల్లోనే ఎస్ఐపి లాగా ఇప్పుడు కావాలంటే అప్పుడు పడినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. యూ కెన్ ఈదర్ సెల్ ఇట్ డైరెక్ట్లీ ఆన్ ది వెబ్సైట్ ఆర్ బీస్ లాగా. బీస్ ఆర్ ఆల్సో ద సేమ్ థింగ్. చాలా మందికి డిమాట్ అకౌంట్లు ఉంటాయి కాబట్టి సిల్వర్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఉన్నాయి కదా. కాకపోతే ఈ రెండిట్లతోటి చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దే విల్ నాట్ 100% కరెస్పాండ్ టు మార్కెట్ ప్రైస్. ప్రీమియం తాలూకా ప్లే అప్పుడప్పుడు ఉంటుంది, బట్ మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ మ్యాచ్ అవుట్. అంటే దానికి మనం ఏదో అంత పెద్ద క్వాంటిటీ టన్నుల్లో కొనేవాళ్ళు మన పాడ్కాస్ట్ వింటారు అని నేను అనుకోను కాబట్టి ఇస్ మై అజంప్షన్. ఉంటే మమ్మల్ని క్షమించండి. బట్ అలాంటి యాప్లో తీసుకుంటే యూ కెన్ ఆల్సో టేక్ ఫిజికల్ డెలివరీ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్, ఒకవేళ కానీ బాగానే ఉంది అనుకుంటే ఆ ఎక్స్ట్రా 2% కట్టి. ఆర్ లాస్ట్ 3 monthsలోని చాలా రోజుల క్రితం మన చిన్నప్పుడు కాదు, టిల్ 10 years ago కూడాను ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యాడ్ దిస్ గోల్డ్ సేవింగ్ స్కీమ్. నాకు భయ్య
ప్రతి నెల కూడా వాళ్ళ ఫేవరెట్ జ్యువెలర్ దగ్గర కడితే వాడు 1 మంత్ ఫ్రీ పర్ ఇయర్ ఇచ్చి ఓ కుక్కరో ఓ గిన్నె స్టార్టింగ్లో ఇచ్చి చాలా మంది గుర్తుండి ఉంటుంది. ఇట్ వాస్ అ కాన్స్టెంట్ థింగ్ ఫర్ హౌస్ వైఫ్స్. చాలా మంది అలాగే కొన్నారు బంగారాలు కదా. అయితే దట్ సేమ్ థింగ్ మళ్ళీ వీళ్ళు రీయాక్టివేట్ చేశారు. సిఎంఆర్ పెట్టింది, జిఆర్టీ పెట్టింది, అందరూ పెట్టారు బేసిక్గా ఇలాంటిది. 10 months యూ పే, 11th month ఇస్ ఫ్రీ. సో అలాంటిది ఇట్ ఇస్ ఫిజికల్ గోల్డ్. ఏ రోజుకి ఆ రోజు మీరు కట్టిన రేటు గ్రాములు మీ అకౌంట్లో క్రెడిట్ చేసేస్తున్నారు వాళ్ళు. అలాంటి దానివల్ల ఉపయోగం ఏంటి? ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు వేస్టేజ్ పడేయడు. అప్ టు 18% చదివాను సిఎంఆర్ తాలూకులు అయితే. వేరే 18% వరకు జీరో. అంటే ఆర్నమెంట్లో ఎందుకు జనాలు జంకుతారు? వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ అనవసరంగా తినేసే డబ్బు కదా అని చెప్పి కదా. సో ఈ టైప్ సేవింగ్లోని యువర్ ఆర్బిట్రేజింగ్ అవుట్ ఆన్ గోల్డ్ తాలూకా ప్రైస్ యావరేజ్ అయిపోతుంది. అండ్ మేకింగ్ ఛార్జ్ కూడా మిగులు. ఎండింగ్లో కావాలంటే కాయిన్ తీసేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో అలాంటిది ఏదో ఒక దాని ద్వారా తప్ప ఈ టైంకి వెళ్ళి భారీగా స్టాక్లు అమ్మేసి ఈక్విటీ అమ్మేసి దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ ఈక్విటీస్ అని నా అభిప్రాయం. ఐ విల్ కమ్ టు దట్ ఇన్ అ మినిట్ వన్స్ యూ యాడ్ యువర్ మీరు దీని గురించి అదే మామూలుగా కన్వెన్షనల్ విజ్డమ్ ఏంటంటే ఈ గోల్డ్ కానీ సిల్వర్, ముఖ్యంగా గోల్డ్ అనుకో, డోంట్ హోల్డ్ మోర్ దాన్ 5 to 10% ఆఫ్ యువర్ ఓవరాల్ పోర్ట్ఫోలియో అనేది. అది కూడా ఒక హెడ్జ్ కింద అనేసి, నాట్ బికాజ్ దే విల్ డెలివర్ ఎ లాట్ ఆఫ్ రిటర్న్స్ కంపేర్డ్ టు అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మరి నీ లేటెస్ట్, నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ హోల్డ్స్ ట్రూ ఈవెన్ నౌ 5 to 10% మ్యాక్సిమం? ఇఫ్ వి గో బై లెట్స్ సే దెర్ ఇస్ మల్టీ అసెట్ ఫండ్ తాలూకు అది ఒకవేళ యావరేజ్ తీసుకుంటే ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ డూ దట్. వింటున్న వాళ్ళు కూడా ఎవరైనాను జస్ట్ ఏదైనా ఐసిఐసిఐ మల్టీ అసెట్ ఫండ్ లేకపోతే హెచ్డిఎఫ్సి మల్టీ అసెట్ ఫండ్ ఒకసారి కొట్టండి. కొట్టిన తర్వాత దాంట్లోని స్కీమ్ డాక్యుమెంట్లో పోర్ట్ఫోలియో అని కొట్టండి. ఇట్ విల్ గివ్ యూ హౌ మచ్ దే ఆర్ హోల్డింగ్ ఇన్ స్టాక్, హౌ మచ్ ఇన్ బాండ్, హౌ మచ్ ఇన్ ఫారెన్ మార్కెట్, హౌ మచ్ ఇన్ గోల్డ్. 4-5 ఇస్తారు కదా వాడు అలాగా. అంటే అలాంటి పెద్దవాడి తాలూకది ఈజ్ మోర్ ఆర్ లెస్ అన్ ఇండికేషన్ ఆఫ్ వాట్ దే థింక్ కదా. బట్ ఐ థింక్ ఎస్, అంటే ఆ 10% బికాస్ ఆఫ్ దిస్ వాల్యూ రైజ్ షుడ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ కదా భయ్యా. ఇప్పుడు మనం 10% ఒకవేళ లాస్ట్ ఇయర్ కానీ మనం అనుకుంటే చాలా ఇండియన్ హౌసెస్లో మోర్ దెన్ 10% ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దేర్ పర్సనల్ వెల్త్ ఆర్ పోర్ట్ఫోలియో విల్ బీ ఇన్ 2 things, దేర్ హోమ్ అండ్ దేర్ గోల్డ్. అంతే కదా. ఇల్లు వాళ్ళ వాల్యూ అన్లాక్ చేయలేరు, గోల్డ్ వాల్యూ కూడా అన్లాక్ చేయలేరు. అది దర్ ఇస్ రియల్లీ నో. లేదు, మనం ఆడుకుంటుంది మనలాంటి మన వర్గం కోసం కదా. అంటే సో దోస్ ఆ హూ 10 పెరిగి ఉంటుంది. యాక్టివ్లీ సేవ్ అండ్ ఇన్వెస్ట్. సో అదే నా ఉద్దేశంలో 5 to 10% అంటే 5, 6, 7% ఇంతకుముందు ఉండుంటే కనుక అది ఈ పార్టీకి 10%కి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా అక్కడితోనే ఆపండి, ఇంకా ఎక్కువ కొనొద్దు అనేది, అంతే కదా. అంతే. సో మిగతా ఈక్విటీస్, బాండ్స్, ఎఫ్డీస్ వాటి మీద ఎంతెంత పెట్టచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? బాగుంది. అగైన్ ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైనా ఇప్పటిదాకా అంటే మన శ్రోతల్లో చాలా మంది మనం ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, రిటైర్మెంట్, ఫైర్ ఇలాంటి టర్మ్స్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి మన దాంట్లో అది కాకుండా మీరు కూడా యాజ్ అన్ ఎవిడ్ ఇన్వెస్టర్ మీరు కూడా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్టులతోటి ఇండివిజువల్గా హరివిల్లు పాడ్కాస్ట్లోని ఎపిసోడ్స్ చేశారు. సో వాళ్ళు కూడా మల్టిపుల్ ఎపిసోడ్స్ యూ హ్యావ్ డన్ విత్ పీపుల్. సో మన రెగ్యులర్గా పాడ్కాస్ట్లు వినేవాళ్ళు ఆల్రెడీ కొంతవరకు అవగాహన వాళ్ళ తాలూకా పోర్ట్ఫోలియో మీద తెచ్చుకొని ఉంటారు అని నేను అజ్యూమ్ చేస్తున్నా. ఇన్ కేస్ ఒకవేళ కాకపోతే ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి డ్రివెన్ బై అ ప్రొఫెషనల్ అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ అన్నది నా అభిప్రాయం భయ్యా. సో ఇప్పుడు మీకు వింటున్న వాళ్ళకి దిస్ ఇస్ ప్యూర్లీ అన్సొలిసిటెడ్ అడ్వర్టైజ్మెంట్. మాకెవరు ఏమి డబ్బులు ఇవ్వలేదు, మాకు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ప్లీజ్. బట్ ఇప్పుడు మన నాగభయ్య రామ్ మేడూరి గారితో మ్యాక్సిమం వెల్త్ అనే కంపెనీ ఆయనతోటి 2 ఎపిసోడ్లు చేశారు. హీఈస్ అ వెరీ వైజ్ మ్యాన్. సో ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఆయన దగ్గరికి ఇలా హరివిల్ పాడ్కాస్ట్ విన్నామండి అని వెళ్తే హీ విల్ బి గ్లాడ్ టు గివ్ అ ఫ్రీ కన్సల్టేషన్, ఐఎమ్ ష్యూర్. సో అలాంటి వాళ్ళతో హైదరాబాద్లో ఆయన ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో ఒకసారి కూర్చుంటే ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం, ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ నాట్ డన్ ఇట్ డూ ఇట్ ప్లీజ్. ఎందుకో చెప్తాను నెక్స్ట్ నా పర్సనల్ స్విచ్ ఓవర్ ఇన్ ద లాస్ట్ 1 year జరిగిన దాని గురించి. ఆర్ మీకు ఆల్రెడీ ఏ ఫండ్స్లో పెట్టాలో తెలుసు కానీ మీకు మీరు మేనేజ్ చేసుకోవడానికి డిసిప్లిన్ మీకు లేదు అని మీకు అనిపించింది. మన కృష్ణమోహన్ గారు ఉన్నారు, మన కందర్ప కృష్ణమోహన్ గారు, హూ హాస్ డన్ మెనీ ఎపిసోడ్స్ విత్ హరివిల్లు అండ్ అందరికీ సుపరిచితులు తెలుగు తీపి ఆన్ ట్విట్టర్. సో ఆయన హీ ఈజ్ ఆల్సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాంగ్ విత్ బీయింగ్ ఎ ట్యాక్స్ ఆడిటర్. సో అలాంటి వాళ్ళ దగ్గరికి ఇదిగో నాకు ఈ ఫండ్స్ ఆల్రెడీ తెలుసు, సో నాకు ఇది చేసి పెట్టండి అంటే డిసిప్లిన్డ్గా ఆయన మీకు రిమైండర్లు పంపుతారు. ఇలాగ మీకున్న సర్కిల్లో ఎవరైనా కూడా అవ్వచ్చు, మీ బ్యాంకరే అవ్వచ్చు. ఇఫ్ యూ ట్రస్ట్ దెమ్ ఇస్ ద కీ ఫ్యాక్టర్. లేదు మనకే నాలెడ్జ్ ఉంది బాగానే తెలుసు అనుకున్నామా, మీకు ఒక డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ తాలూకా ఫోలియో ఉంది, ఆల్రెడీ ఒక డిమాట్ అకౌంట్ ఉంది అనుకుంటే కొన్ని ఫండ్స్ పెట్టుకుని దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ ఈక్విటీస్ అని నా అభిప్రాయం సార్. బికాస్
ట్రంప్ తోటి ద వే థింగ్స్ హ్యావ్ బీన్ గోయింగ్ ఇస్ ట్రంప్ స్ట్రాటజీ వాడుతున్నాడేమో అని చాలా మందికి ఇప్పుడు అనిపిస్తున్నట్టే నాకు అనిపిస్తోంది. దట్ ఇనీషియల్ ఫస్ట్ 1 ఇయర్లోనే విపరీతమైన హడావిడి చేసేసి నాకు గ్రీన్లాండ్ కావాలి, 120% వేసేస్తాను, 2000% వేసేస్తాను, వీడిని మూసేస్తాను అని చెప్పి ఆయనకు కావాల్సినవన్నీ ఈ సంవత్సరం మెల్లిగా ఒకటి 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 తెచ్చేసుకుంటాడేమో అని నాకు కూడా అనిపిస్తోంది. అంటే ఇట్ ఈస్ ఆల్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ద డీల్లో ఇది ఆయన తాలూకా భాగమేమో అని చెప్పి, విచ్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు బీ గుడ్. అంటే మనం వీఆర్ స్టిల్ ఆన్ ద లూజింగ్ సైడ్ బికాస్ ఆఫ్ యెస్టర్డేస్ టారిఫ్ రిడక్షన్. అంటే దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ ఇంకాను. కాకపోతే ఈ లోపు జరిగిన మంచి ఏంటి, అమెరికా అంత పెద్ద మార్కెట్ యూరప్ తోటి మనం ఒక డీల్ సైన్ చేసుకోగలిగాం, విచ్ వాజ్ నాట్ ద కేస్ ఎర్లియర్. సో నా ప్రకారం ఐ థింక్ నిఫ్టీ విల్ గో టు అట్లీస్ట్ 28,000 దిస్ ఇయర్ అని నేను అనుకుంటున్నాను, విచ్ షుడ్, అంటే టార్గెట్స్ ఇంకా పెద్దవే ఇచ్చారు చాలా మందే. అయితే ద తెలియని అంటే ఎవరికైతే అనిపించిందో ద బాండ్ మార్కెట్ అని మీరు మాట వాడారు కాబట్టి, బాండ్ మన వాళ్ళు రేట్ కట్ చేయరు అని నా వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. మోస్ట్ ఇండికేషన్స్ ఆర్ ఆఫ్ ది సేమ్ థింగ్. ఐ డోంట్ థింక్ వీ విల్ కట్ రేట్స్ ఎనీ టైమ్ సూన్, ఎందుకంటే ఇప్పటికే ఎఫ్ఐఐలు ఇండియా నుంచి వెళ్ళిపోతున్నారు. బాండ్ మార్కెట్ మనం కానీ ఇంకో ₹10 కోసామనుకోండి, వాళ్ళు ఇంకా స్పీడ్ అందుకుంటారు. ఎస్ యువర్ యాడింగ్ సంథింగ్, చెప్పండి ప్లీజ్. అంటే ఇప్పుడు కొత్త బడ్జెట్లో ఈ కార్పొరేట్ బాండ్స్ కూడాను కొంత రూమ్ క్రియేట్ చేశారు కదా, దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? బాండ్ మార్కెట్ వాళ్ళకి ఈజప్ అవ్వాలి న్యాయంగా. ది ఓన్లీ డిఫరెన్షియేటింగ్, లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం, మనం వన్ ఆఫ్ దీస్ ఎపిసోడ్స్ ఎక్స్క్లూజివ్గా బాండ్ మార్కెట్ గురించి కూడా మాట్లాడుకుందాం, నాన్ టెక్నికల్గా అని మనం అనుకున్నాం కూడా కిందటి ఎపిసోడ్లో కదా. గవర్నమెంట్ బాండ్ ఇస్ ది బిగ్గెస్ట్, వాట్ ఈస్ ఇట్ కాల్డ్, బిగ్గెస్ట్ హిండ్రన్స్ ఫర్ ప్రైవేట్ బాండ్స్. గవర్నమెంటే మార్కెట్లో ఉన్న డబ్బు మొత్తం అంతా లేపేస్తోంది. ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కానీ సిటీలు, ఇప్పుడు సిటీలకి డబ్బులు, మొన్న బడ్జెట్లో అక్క చెప్పిన మాట అదే, దట్ సిటీస్ కెన్ రేజ్ దేర్ ఓన్ థింగ్స్, దానికి మేము కూడా ఇంత చేయూతిస్తాం, 2,000 కోట్ల వరకు ఏదో నంబర్ కూడా ఆవిడ వాడారు కదా. అయితే స్మాల్ ప్రింట్ చదవాలి, ఇంకా అది బయటికి రాలేదు కానీ, బట్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ డిఫికల్ట్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ అని చెప్పి ఈస్ ది జనరల్ కన్సెన్సస్. న్యాచురల్లీ గవర్నమెంట్ తోటి పోటీ పడి వీళ్ళకి, ఈవెన్ ఇఫ్ గవర్నమెంట్ backed city organization only has a rating of whatever B or double B or whatever triple B, government అన్న పేరు ఉంది కాబట్టి people will prefer it కదా. So it is not going to be సో that. అక్కడ అలాంటి స్టేట్ కార్పొరేషన్స్ కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ వాళ్ళు ఇష్యూ చేసే బాండ్స్ లో మంచి గిట్టుబాటు అవుద్దా కొంటే అనేది ప్రశ్న. నేనైతే పర్సనల్గా ఆ బాండ్లు కొన్నాను సార్. అవే కాదు, నేను గవర్నమెంట్ తాలూకా ట్రెజరీ బాండ్లు కూడా కొన్నాను. అంటే దీస్ ఆర్ ఎ స్పెషలిస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని నా అభిప్రాయం నాకు భయ్య. అంటే ఇప్పుడు 7.35, 8.2%, 9% కేరళ ఏదో బాండ్ ఏవో కనబడుతుంటాయి. మనం గవర్నమెంట్ కొనుక్కుని మళ్ళీ అమ్ముకున్నప్పుడు వీఆర్ నాట్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ దట్. మళ్ళీ మనకు బయ్యర్ దొరకడు, అంత కంగాలి మనకెందుకు. దానికన్నా ఏంటి, దెర్ ఇస్ అ ఫండ్ కాల్డ్ గిల్ట్ ఫండ్, దాని పేరే గిల్ట్ ఫండ్. ప్రతి ఫండ్ హౌస్ది ఉన్నాయి. అంటే మీకు ఒకవేళ కానీ ఆ బాండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అవుట్ సోర్స్ దట్ రిస్క్ కదా. వై బై బాండ్స్ ఇండివిజువల్లీ, మనకెందుకు ఆ తలనొప్పి. గిల్ట్ నా దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ టాటా గిల్ట్ ఫండ్ ఉంది నా దగ్గర ఎప్పటి నుంచో. సిఏజిఆర్ ఇస్ 9.5%. ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు బీట్ 9.5%. నేను ఈ బాండ్లు అన్ని కొనుక్కొని తెచ్చుకుంటే నేను అప్పటికీ చేయలేను ఆ పని. అండ్ వాట్ దట్ విల్ డూ, రిటర్న్స్ కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసేస్తుంది కదా, విచ్ ఇస్ గుడ్. మనకు కావాల్సిందే అదే కదా. సో కాకపోతే దానికన్నా బెటర్ ఏంటి, బ్రహ్మాండమైన హైబ్రిడ్ ఫండ్స్ వచ్చాయి కదా సార్, విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆన్ దేర్ ఓన్. మనకి ఎందుకు వచ్చిన తలనొప్పి, ఇది లిక్విడ్లో పెడతామా బాండ్లో పెడతామా అన్నది. అయితే ఒకటి, బాండ్లు లాక్ ఇన్ పెట్టుకోవడం అంటే, ఇప్పుడు ఇఫ్ సమ్మన్ ఇస్ ప్లాన్డ్ వెల్ ఇనఫ్ దట్ ఓకే ఐ వాంట్ టు ఇన్వెస్ట్ 40% ఆఫ్ మై పోర్ట్ఫోలియో ఇన్ లిక్విడ్ అండ్ బాండ్ టైప్లో ఏదైనా రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో వేసుకుని అలా ఏమైనా చేశారు అనుకున్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ బాండ్లో లాక్ అయిపోవడం ఇస్ వెరీ గుడ్ అని నా అభిప్రాయం. బికాజ్ ఈ సంవత్సరం రేట్లు విల్ బీ స్టడీ, అండ్ లాంగ్ టర్మ్ లాక్ చేసుకుంటే అట్లీస్ట్ యూ ఆర్ ఎష్యూర్డ్ ఆఫ్ 9%, 9.5%, వాట్ ఎవర్ సిఏజిఆర్ కాబట్టి ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుంది కాబట్టి. బట్ అట్లీస్ట్ ఒక, అంటే ఇఫ్ సమ్మన్ ఇస్ యంగ్, అంటే ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళలో ఒకవేళ 30-35 ఇంకా బోల్డ్ సర్వీస్ ఉంది, పర్వాలేదు, ఇంకా రిటైర్మెంట్ అన్న ఆలోచన బుర్రలోకి రాలేదు, ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకున్న వాళ్ళకైతే కనీసం 50% ఈక్విటీలో ఈ సంవత్సరం ఉండాలి సార్, ఇఫ్ నాట్ మోర్. మినిమం 60% ఉండాలి ఈక్విటీలో నా ఉద్దేశంలో. మీరు ఇది ఇంకా అన్లెస్ ఇంకడే రిటైర్ అయిపోయి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ అనే వాళ్ళైతే తప్పితే మినిమం 60% ఈక్విటీలో ఉండాలి. ఎందుకంటే ఐ అగ్రీ విత్ యూ దాట్ దిస్ ఇయర్ ఈక్విటీ విల్ డెలివర్ గుడ్ రిటర్న్స్. అది మెయిన్ హెడ్లైన్. దానికంటే పెద్ద హెడ్లైన్ ఏంటంటే కొంచెం గోల్డ్ సిల్వర్ విషయంలో కొంచెం ఆచి తూచి అడుగులు వేయండి అనేది
సారాంశం ఈ ఎపిసోడ్ది. ఇంకేమైనా ఉందా? అలా అయితే ఆ, రెండు ఉన్నాయి. ఇప్పుడు అలా అయితే దెర్ ఆర్ టూ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ పీపుల్ షుడ్ సీ. ఇప్పుడు చాలా మంది దగ్గర బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ హైబ్రిడ్ ఫండ్స్ చాలా మంది చూస్తూనే ఉంటుంటారు. వాట్ దీస్ ఫండ్స్ ఆర్ డూయింగ్, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ బోత్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ వన్ షాట్ కదా. ఈక్విటీ అండ్ డెట్ రెండు కూడాను అట్ వన్ షాట్ అవి అవి చూసేస్తున్నాయి. సో ఎక్కువ తలనొప్పి పెట్టుకోవద్దు అనుకున్న వాళ్ళకి శుభ్రంగా దాంట్లో యువర్ అవుట్ సోర్సింగ్ యువర్ ఎంటైర్ ప్లానింగ్ టు దట్ ఫండ్ మేనేజర్. దే విల్ డెలివర్ అట్లీస్ట్ 15% సిఏజిఆర్ గ్యారంటీ. దే విల్ కీప్ స్విచ్చింగ్ కాబట్టి. లేదు అంటే మన గ్రాండ్ డాడీ ఆఫ్ ఆల్ ఫండ్స్ ఇన్ ఇండియా మోస్ట్ టాక్డ్ అబౌట్ బంగారు కొండ ఇస్ పీపీఎఫ్ఏఎస్ ఫ్లెక్సీ క్యాప్. సో కన్జర్వేటివ్గా ఫ్లెక్సీ క్యాప్ అన్నాడు కాబట్టి వాడేంటి కనీసం 10% అమెరికాలో ఇప్పుడు మన వాళ్ళు ఏం శ్రీవాస్తవ ఆయన పేరు ట్విట్టర్లో తన్నుకుంటూ ఉంటాం అందరం ఫ్రీక్వెంట్గా వచ్చి ఆయన ఏదో అక్షత్. ఫండ్ మేనేజర్ అక్షత్ శ్రీవాస్తవ ఓకే. సో ఆయనలాగా ఫారెన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేయండి. ఐ హ్యావ్ వన్ వర్డ్ ఆఫ్ కాషన్. ఫారెన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మనకు మనం ఇండివిజువల్గా స్టాక్ పికింగ్ చేయడం ఇస్ అ స్పెషలిస్ట్ జాబ్ అని నా అభిప్రాయం నాగభయ్య. ఐ డోంట్ థింక్ ఎవ్రీ వన్ షుడ్ ఓపెన్ ఈ ఈక్వి ఏదో సైట్లు ఉన్నాయి కదా వెస్టాస్ వెస్టిష్ ఏవో సైట్లు ఉన్నాయి వేర్ యూ కెన్ ఓపెన్ యూఎస్ ట్రేడింగ్ అకౌంట్ $250,000 వరకు ఏదో అలౌడ్ అని చెప్పి మొన్ననే అందరికీ నోటీసులు వచ్చాయి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. మనకి ఎందుకు ఈ తలనొప్పి మనం చేసిన పకోడీ ఇన్వెస్ట్మెంట్కి అన్లెస్ సమ్వన్ ఇస్ వెరీ బిగ్ సేయింగ్ దట్ ఓ నో ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ $250,000 పర్ ఇయర్. ఆ టైప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందాక అన్నట్టు క్షమించండి మీరు మా పాడ్కాస్ట్ వింటున్నారని మాకు తెలియక మేము మామూలుగా మాట్లాడేసాం మీతోటి. బట్ మెజారిటీ అందరూ కూడా మనలాంటి వాళ్ళు అని కానీ మనం అనుకుంటే ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ ఉంది. దే హ్యావ్ అట్లీస్ట్ ఇప్పుడు కొంత అమ్మేశారు యూఎస్ యాక్చువల్గా ఆ ఫండ్. ఐ ఫాలో దట్ ఫండ్ క్లోజ్లీ. మోర్ దాన్ 10% ఉంది. లేకపోతే యుఎస్ ఫ్రాంక్లిన్ వాడిది ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. మనకెందుకు ఈ పని ఇండియాలోనే చేయొచ్చు కదా. ఇప్పుడు అమెరికాలో ఇన్వెస్ట్ చేసి దానికి మళ్ళీ ప్రతి సంవత్సరం వేరేగా అది వేరే డీమ్యాట్ అకౌంట్ ఇస్తాడు వాడు. అది మనం లాగిన్ అయ్యి మనకున్న చిల్లర $2,000 పోర్ట్ఫోలియోకి మనం రోజుకు 100 సార్లు రాత్రిపూట కూడా లేచిపోయి ఫోన్లో ఇలా రిఫ్రెష్ కొట్టేసుకుని మనకు అవసరం అయితే తలనొప్పి. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ క్యాప్ ఉంది అంటే దే విల్ ఇన్వెస్ట్ అట్లీస్ట్ 10-15%. దేర్ ఆర్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. అంత సరదా ఎవరికైనా ఉంటే లేదు ఐ వాంట్ అట్లీస్ట్ 10% ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్ టు బి ఇన్వెస్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా అని కానీ ఎవరైనా ఆలోచించారనుకోండి విచ్ ఇస్ అ గుడ్ థింకింగ్ టు హ్యావ్ కదా కావాలనుకుంటే. సో ఏంటి దెర్ ఆర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ విచ్ ఇన్వెస్ట్ అక్రాస్ ద వరల్డ్. 20% ఇన్ చైనా, 20% ఇన్ యూఎస్ఏ, 10% ఇన్ బ్రెజిల్. అలా ఉన్న ఫండ్ ఆఫ్ ఫండ్స్ బోల్డ్ ఉన్నాయి విచ్ ఆర్ రన్ బై ఇండియన్ ఫండ్ హౌసెస్. దీస్ ఆర్ స్పెషలిస్ట్ టాస్క్స్. మనం వెళ్ళిపోయి ఫేస్బుక్ తాలూకా యాన్యువల్ రిపోర్ట్ చదివేసి ఫ్యాంగ్ చదివేసి అమెరికాలో కార్గిల్ అగ్రికల్చర్ ఇవన్నీ చదివి ఇదంతా మనకి ఎందుకు ఈ పని మనం చేయలేము. పెట్టేసి ఎవడో సజెషన్ మీద పెట్టడం. సో బట్ ఫారెన్ ఫండ్స్ ఇలాంటి ఫ్లెక్సీ క్యాపిటల్లో ఉంచుకోవడం ఆర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంచుకోవడం ఇస్ గుడ్ అని నా అభిప్రాయం. దే విల్ ఆల్సో బీట్ ద మార్కెట్ ఫర్ ష్యూర్ దిస్ ఇయర్ అని చెప్పి. సో గోల్డ్ సిల్వర్ ఒకవేళ కానీ 10% అనుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి మిగిలినది ఈ సంవత్సరం ఈక్విటీ హోల్డింగ్స్ కొంత పెంచి స్పెక్యులేటివ్ మిగిలిన కంగాలీలు జనాలు చేయకుండా క్రిప్టోలు అవి బికాస్ లాస్ట్ ఇయర్ తాలూకా కథ వేరు. ఇప్పుడు లాస్ట్ 2 years నిఫ్టీ హ్యాస్ బీన్ ఫ్లాట్. ఏం రిటర్న్స్ ఇవ్వలేదు 2024 నుంచి అన్నీ పడుకున్నాయి. బట్ దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి క్వైట్ హోప్ఫుల్ దట్ వరల్డ్ వైడ్ రిటర్న్స్ విల్ బి గుడ్ అన్న ఆశతో మా ఉపోద్ఘాతం మేము ముగిస్తున్నాం అనమాట. ఈ సంవత్సరం మన భారత స్టాక్ మార్కెట్లు విశ్వగురువు అని నిరూపించుకోవాలని ఆశిస్తూ ముగిందాం. బాయ్.